ప్రభుత్వ పాఠశాల దారిని కబ్జా చేశారంటూ గ్రామస్తుల ఆరోపణలు. నారాయణపేట జిల్లా మరికల మండలంలోని కన్మనూరు గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలకు వెళ్లే ప్రధాన దారిని కబ్జా చేసి ఫెన్సింగ్ ఏర్పాటు చేశారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ కబ్జాకు అమరచింత మాజీ ఎమ్మెల్యే భర్త సుధాకర్ రెడ్డి కారణమని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గ్రామస్తుల కథనం ప్రకారం దశాబ్దాలుగా విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు గ్రామ ప్రజలు ఉపయోగిస్తున్న పాఠశాల దారిని ఇటీవల ఫెన్సింగ్తో మూసివేయడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాఠశాలకు చేరుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గాలు ఆశ్రయించవలసి వస్తుందని, ముఖ్యంగా చిన్నారులు భద్రపరమైన సమస్యలు ఎదుర్కొంటారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నేను పక్కల కన్మనూరు విలేజ్ నాది, పక్కల సర్వే నెంబర్ 461 సర్వే నెంబర్ నాది. అది కూడా సర్వేలో ఉంది. అది కూడా దాంట్లో కూడా అవకతవకలు జరిగినాయి. అది మళ్ళీ నేను కమిషన్ సర్వేకి ఎట్టుకున్నా. మళ్ళీ కమిషన్ సర్వే వచ్చిన తర్వాత ఇడుస్తామని చెప్పి ఒక కాగితం రాసిండ్రు పోలీసులు బలవంతంగా. మరి ఈ స్కూల్ ఉంది, ఈ స్కూల్కు మా చిన్నాయన వాళ్ళే 2 ఎకరాలు దానం డొనేట్ చేసిండ్రు. ఆ స్కూల్కి ఇప్పుడు బాట కూడా లేదు. బాట కూడా వాళ్ళ దాంట్లో స్వర్ణసుధాకర్ దాంట్లో లక్షలు ఉంటే మేము ఇస్తలేము, మా ఇష్టము అని అంటున్నారు. మరి ఇది ఎంతవరకు సమంజసం? ఊరు పిల్లలు అంతా మొత్తం ఒక బడి అంటే ఒక దేవాలయం అటువంటిది. దేవాలయానికే స్కూల్ పిల్లలకే బాట లేకుంటే బడి ఎక్కడ పోవాలి? ఏమవుతారు బీద పిల్లలంతా? ఇవన్నీ కరెక్ట్ చేసి బాట ఇడిపియాలి. పై అధికారులు కలెక్టర్ కానీ లేకపోతే ఏడీ సర్వేయర్ కానీ ఉన్నతాధికారులు మొత్తం దీనిపై చర్య చూపాలని చెప్తున్నాను. రవికుమార్ రెడ్డి, కన్మనూరు గ్రామ ఉప సర్పంచ్ను. 463/64 గల సర్వే నంబర్లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు ఉన్నటువంటి నక్ష రోడ్డును ఈరోజు మాజీ ఎమ్మెల్యే స్వర్ణ సుధాకర్ రెడ్డి వాళ్ళు దాన్ని కంచె వేసి బాట లేకుండా చేశారు. అయితే ఇక్కడ ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 3 గ్రామాలకు సంబంధించి 2 తాండాలకు సంబంధించిన విద్యార్థులు చదువుకుంటున్నారు. అయితే ఎక్కడ బాట లేకుండా కబ్జా చేసేసిండ్రు కాబట్టి ఆ బాట దయచేసి వాళ్ళు సర్వే చేసుకొని పై అధికారులు కానీ అందరు కానీ ఆ స్వర్ణ సుధాకర్ రెడ్డి వాళ్ళ దగ్గర మాట్లాడి ఆ సర్వేలో ఆ నక్ష ఉన్న బాటని తొందరగా ఇమ్మీడియట్లీ క్లియర్ చేయాలని కోరుచున్నాం గ్రామ ప్రజల తరపుకెళ్ళి. ఎందుకంటే ఇంకొక వారం రోజుల్లో స్కూళ్ళు రీఓపెన్ అవుతున్నాయి కాబట్టి పిల్లలకి చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఒకవేళ బాట లేకుంటే ఈ స్కూల్ బంద్ అయిపోతే ఈ వెనకబడిన వాళ్ళకి స్కూలు ఎక్కడికి విద్య అందకుండా వాళ్ళు వెనకబడిపోతారు. కాబట్టి తక్షణమే ఈ చర్య తీసుకొని కలెక్టర్ గారు కానీ పై అధికారులు చర్య తీసుకొని ఆ స్వర్ణ సుధాకర్ రెడ్డి వాళ్ళ దగ్గర మాట్లాడి తొందరగా ఈ నక్ష బాటను విడిపియాలని కోరుచున్నాం.